వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అభిశంసన మీద 193 మంది ఎంపీలు ఇటు లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు సంతకాలు చేశారు, విపక్షాలకి సంబంధించినటువంటి ఎంపీలు. మరి దీంట్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి అనే దాని మీదే చాలామంది చర్చిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు చాలా అన్హెల్దీగా జరిగాయి, కుట్రలు జరిగాయి. కూటమి గెలవడం కోసం అని చెప్పి ఏకంగా సెకండ్కి 2 ఓట్లు చొప్పున అయిపోయాయి, ఈవీఎంలు ట్యాంపర్ చేసేశారు, ఇది చేశారని చెప్పి చాలామందితో మాట్లాడించడం కావచ్చు. ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఇప్పటికీ ఈవీఎం సీఎం అంటూ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అందరినీ కూడా ఎద్దేవా చేస్తూ ఈవీఎంలు ట్యాంపర్ చేసేశారనే వాదనని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి అనుయాయులందరూ కూడా మరి ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించేటువంటి దీని మీద సంతకాలు పెట్టారా లేదా అంటే సంతకాలు పెట్టలేదు అనేదే తెలుస్తోంది. అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఒకవేళ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అక్కసుతో మాత్రమే చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమనంటే ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలి అని చెప్పి ఇమీడియట్గా సంతకాలు పెట్టుండే వాళ్ళు లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, లేదంటే రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ మనం ఎప్పుడూ అనుకునేటువంటిదే, అనధికారికంగా ఎన్డీఏ పొత్తులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అనధికార పొత్తు అండి ఇది. కేవలం రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి విమర్శలు, కేంద్రం దగ్గరికి వెళ్ళేసరికి భారతీయ జనతా పార్టీతోటి మంతనాలు ఇవే ఉన్నాయి. ఎందుకంటే మిథున్ రెడ్డికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూస్తే ఎవరన్నా అదే అనుకుంటారు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఇక్కడ స్టాండ్ అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆరోపణల కోసమే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని ఇంకోటని మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. అది కూడా ఏంటి, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశ వ్యాప్తంగా జరిగింది అనడానికి వైఎస్ఆర్సీపీకి భయం పట్టుకుంది. ఆ భయం ఉంది కాబట్టే, అది మేబీ కేసుల విషయంలో కావచ్చు, లేదంటే గతంలో నరేంద్ర మోడీ గారు కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అన్నటువంటి మాట 2019-24లో. సో ఆ బంధం ఉంది అనేటువంటి ఒక నెరేటివ్ తోటి సైలెంట్గా ఉన్నారు. ఎందుకని చెప్పి విపక్షాలకు సహకరించడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేసేది అదే పోరాటం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ చేసేది అదే పోరాటం. ఏంటంటే ఎన్నికలు సజావుగా జరగలేదు, ఎన్నికల కమిషన్ బీజేపీకి అమ్ముడుపోయింది, నరేంద్ర మోడీ అమిత్ షా కనుసన్నల్లో నడుస్తోంది, ఓట్లన్నీ కూడా ఇచ్చేస్తున్నారు, ఓట్లు తొలగించేస్తున్నారు, విపక్షాలకి బలంగా ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఇచ్చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే, ఆంధ్రప్రదేశ్లో ఓట్లు తొలగించేశారు, దొంగ ఓట్లు వేయించేశారు, ఈవీఎంలు ట్యాంపర్ చేసేశారు, దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారితో కుమ్మక్క అయిపోయి ఇచ్చేసేశారు అని చెప్పి ఇక్కడ పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ లెక్కను చూస్తే రాహుల్ గాంధీతో కలిసి పోరాటం చేయాలి, రాహుల్ గాంధీకి మద్దతుగా ఏదైతే ఈ అభిశంసన కార్యక్రమం పెట్టారో చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, దాని మీద వైఎస్ఆర్సీపీ బేషరతుగా మద్దతు తెలపాలి. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీతోటి వెళ్ళడం లేదు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి అగెయిన్స్ట్గా వాళ్ళు సంతకాలు చెయ్యలేదు, అభిశంసనకి సంతకాలు చెయ్యలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలని మభ్యపెట్టడం కోసం అని చెప్పి ఇక్కడ మాత్రం అబద్ధాలు ప్రచారం చేయడం, ఈవీఎంలు ట్యాంపర్ అయిపోయాయి అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా, కూటమి ప్రభుత్వాన్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే అనధికారికంగా కూటమిలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కేంద్రం లెవెల్లో. దాంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అభిశంసనలో వైసీపీ పాల్గొనడం లేదు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇది దానికి సంబంధించినటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.